చేస్తే ఎవడేం చేసేది లేదు. ఇప్పుడు దాకా జనం ఐబొమ్మ రవి వెనకాలే ఉన్నారు కదా, ఎన్కౌంటర్ కనుక చేశారనుకోండి కన్ఫర్మ్ గా అదే చేస్తారు. రేపు జనాలు తిరగబడే స్థాయికి వచ్చేస్తుంది ఈ హాస్టల్. దీనికి ఇంకొక కంటిన్యూషన్ గా రిలేటెడ్ గా ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆర్థిక మాన్యం ఆల్రెడీ అమెరికాలో వచ్చింది, దాన్ని వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. అది ఇండియా దాకా కూడా వచ్చింది అనుకోండి, సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ వస్తే ఆల్రెడీ హాస్టల్ కూడా చెప్పేశారు. ప్రదీప్ జోషి గారు కానీ వేణుస్వామి గారు కానీ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ వస్తే ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ లీడర్స్ కానీ సీఎంలు కానీ ఎవరైనా పట్టించుకొని ఈ ఆర్థిక మాన్యాన్ని ప్రాబ్లమ్ ని సొల్యూషన్ తీసుకురాగలుగుతారా? ఈ ఐబొమ్మ రవిని పట్టుకొని ఊగిసలాడుతా ఉన్నారు కదా. ఏ రాష్ట్ర మంత్రులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎనీ లీడర్, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ఈ గోళలు కాకుండా రాబోయే ఆర్థిక మాన్యాన్ని అరికట్టగలిగే దమ్ము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాష్ట్ర అధికార ప్రతినిధులకు కానీ, నాయకులకు కానీ, సీఎంలకు కానీ, రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలకు ఉంటాయి. ఒకవేళ ఉంటే చేయగలరా? అంత దమ్ము ఉందా? దీన్ని డీసీపీ గారు హైలైట్ చేస్తున్నారు కదా. అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఏముందండి, కింద స్థాయి వాళ్ళు పట్టుకుంటారు, పై స్థాయి వాడు వాడి పేరు వచ్చేస్తుంది కదా. డిఎస్పీ కావచ్చు, డిఐజీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవరికైనా సరే అదే చేసేది. కింద ఉండి వచ్చేసేది మొత్తం ఎస్పీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కింద ఉండి వాళ్ళు పట్టుకుంటారు. పైన తీసుకొచ్చి పెట్టేది అక్కడ ఎస్పీ దగ్గర పెడతారు, ఎస్పీ తీసుకొచ్చి దాన్ని యూజ్ ఇస్తారు. సొసైటీలో చాలా దారుణం జరుగుతుంది. ఇప్పటికీ అది ఒరిజినల్ గా మాట్లాడితే ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాని కాపాడుకోవడం కోసం, దాంతో పాటు సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన మనీ ఆగిపోతుంది, ఫ్లో అనేది ఆగిపోతా ఉంది కదా, అది వీళ్ళ వల్ల అనేది దాన్ని కంట్రోల్ చేయడం కోసం. వీళ్ళైనా పట్టుకొని చూపించాం అనుకోండి, మిగతా వాళ్ళైనా కంట్రోల్ అవుతారని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. దొరికిన తర్వాత కూడా మూవీ లో రాజు వేట్ సంబాబు వచ్చింది, రామాయ్ వచ్చింది, ప్లస్ ఇంకోటి రెండు రిలీజ్ అయిపోయాయి. నెక్స్ట్ డే ఆలోచన రిలీజ్ అయిపోయినాయి. ఏదైనా రిలీజ్ అయితే ఎవడో ఆపలేడు దాన్ని. నెట్వర్క్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టం. సైబర్ క్రైమ్ లోనే ఎన్ని సైబర్ క్రైమ్ క్లియర్ చేయగలుగుతున్నారు. రీసెంట్ గా మా ఏరియాలో 2 కేసులు అయింది. ఒకటి 10 లక్షలు పోయింది, ఇంకోటి 2 లక్షన్నర పోయింది. వెళ్ళి కంప్లైంట్ పెడితే ఎవడు రెస్పాన్స్ చేయలేదు. పట్టించుకోలేదంటే ఎవరు కాదు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, సీఎం ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం దానికే వర్క్ చేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు వర్క్ చేసేది ఏ ఏరియాలో వర్క్ చేస్తారు, ఇలా ఈ ట్రాఫిక్ చూసుకోవాలా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా. దీనికంటూ సపరేట్ వింగ్ ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పైన ఉన్న స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లో ఉన్న వాళ్ళే కదా చేయాల్సింది. ఎవరు చేయట్లేదు కదా దాన్ని. అది చేయనప్పుడు ఇవన్నీ ఎట్లా అవుతాయి, ఎలా కంట్రోల్ అయితే? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా 24/7 మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వర్క్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే మీన్ సిస్టమ్ ఆపరేటింగ్ కావచ్చు, సైబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం కష్టంగానే ఉంది నాకు తెలిసిన. అంటే ఐబొమ్మ రవి అది నేను వెళ్ళలేదండి, నేను వెళ్ళాలి. అంటే ఐబొమ్మ ఓకే కంటిన్యూ. ఆల్రెడీ దీని మీద జరుగుతూ ఉంది, అయినా సరే ఆగకుండా సినిమాలు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు దీన్ని ఆపగలుగుతాం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నేను చెప్పినా కదా, సిస్టమ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ ఉన్నారు. దానివల్ల ఇది ఇంకా ముందరకు వెళ్తూనే ఉంది. రవినా అతని పాయింట్ ఆఫ్ వ్యూ అతనిది. అతనికి ఇక్కడ ఏం జరుగుతుంది, జనాలకి దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అతనికి అవగాహన ఉంటే అలా మాట్లాడుతుంది. అంటే ఐబొమ్మలో ఒకటి ఏంటి అంటే ఓటీటీలో వచ్చిన తర్వాత ఐబొమ్మలో వస్తుంది. మూవీ రూల్స్ లో మాత్రం అట్ ఏ టైం లో వచ్చేస్తుంది. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అప్పుడు వచ్చేస్తుంది. అంటే ఇంటి దొంగే అమ్ముతున్నట్టు కదా ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళు. దొంగే అమ్ముతున్నాడని ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు ఇక్కడ సినిమా తీస్తున్నారు, దాన్ని హైదరాబాద్ వేరే కంట్రీస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా. రిలీజ్ చేసినప్పుడు అక్కడి నుంచి అయినా సరే వెంటనే అప్లోడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఓటీటీ ఒక సినిమాని వీళ్ళు ఎలా అప్లోడ్ చేస్తున్నారు సిస్టమ్ లోకి? 1 GB మూవీ ఉందనుకోండి, ఆ 1 GBని 10 parts గా వస్తుంది, 100 MB చొప్పున. ఈ 10 parts ఒకటి సింగపూర్ లో అప్లోడ్ అయితే, ఇంకోటి మలేషియాలో అప్లోడ్ అయితే, ఇంకోటి హైదరాబాద్ లో అప్లోడ్ అయింది అనుకోండి, అలా అప్లోడ్ అయ్యి వస్తా ఉంటాం. అంటే ఐబొమ్మలో అదే రోజు అవ్వట్లేదు, ఓటీటీలో వచ్చిన తర్వాతనే ఐబొమ్మలో వస్తుంది. రవి అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాతనే
పబ్లిక్ కి తీసుకొస్తున్నాడు. అవునవును. మూవీ రూల్స్ అట్లా కాదు, మూవీ రూల్స్ ని పట్టుకోకుండా ఐబొమ్మ రవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టార్గెట్ చేస్తున్నారంటే దీన్ని ఒక్క దాంట్లో ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఈజీ వేలో దొరికాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని వల్ల జరిగింది తప్ప మామూలుగా అయితే అతను కూడా ఇండియా రాకపోయిందంటే పట్టుకునేవాళ్ళు కాదు కదా. చిన్న లాజిక్ అది, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఐబొమ్మ రవి కన్నా ముందల బిఫోర్ టొరెంట్ అనే యాప్ ఉంటుంది, టొరెంట్ అనే సైట్ ఉంటుంది. ఆ సైట్ ని కానీ సాఫ్ట్వేర్ కానీ ఇంతవరకు ఏ వ్యక్తులు కూడా డీకోడ్ చేయలేకపోయారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేదు. అంటే ఐబొమ్మ రవి చేసింది కరెక్టే అంటారు? కరెక్టే. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకళ్ళు అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి మాట్లాడితే సినిమా హాల్స్ రేట్స్ కావచ్చు, పాప్కార్న్స్ కావచ్చు, ఈ రేట్లన్నీ టూ మచ్ ఆఫ్ రేట్స్ లో ఉండటం వల్ల అతను పెట్టడం తప్పే ఉంది. అతను పెట్టే క్వాలిటీ కూడా చిన్నది, మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను జనాలకు బాగానే నచ్చే వర్షంలో ఉంది. సో అందుకని వాళ్ళు మొగ్గు చూపుతారు. ఇప్పుడు నేనే ఉన్నానండి మిడిల్ క్లాస్, సినిమాని నేను వెళ్ళి చూడాలంటే ₹177 మల్టీప్లెక్స్ లో ప్లస్ ట్యాక్స్. నార్మల్ థియేటర్ లోకి వెళ్తే ₹60, ₹100 ఉంది, దానికే వెళ్ళమంటారు. ఒకప్పుడు సినిమా ఎంత ఉంది? ₹10, ₹20 సినిమా. ఈ రోజు ₹100, ₹150. ఇప్పుడు నేను నా లవర్ని తీసుకెళ్ళాలన్నా, మా ఇంట్లో అన్నదమ్ములను తీసుకెళ్ళాలన్నా, ఇంకెవరన్నా తీసుకెళ్ళాలన్నా సరే నలుగురు వెళ్తే ఎంత అవుతుంది? ₹200 చొప్పున ₹1000. ఎవరన్నా బయటకి తింటే ఎంత అవుతుంది? ఇంకొక 1000-2000 దాదాపు అవుతుంది. దానివల్ల ఇది 3 అవర్స్ లో అది జస్ట్ మనం ఫోన్ లో అయినా చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ చాలా జనరేషన్ మొత్తం ఫోన్ లో చూసే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసి వెళ్ళిపోతాం. అంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళని పట్టుకోకుండా, అంటే వాళ్ళు ఇస్తేనే మూవీ అనేది ఐబొమ్మలాగా వస్తుంది. అంతే, వాళ్ళని పట్టుకోకుండా ఐబొమ్మ రవిని టార్గెట్ చేసి తనని ఎన్కౌంటర్ వరకు తీసుకెళ్లి టార్గెట్ చేయడం వల్ల లేదండి. ఎవరినో ఒకటి దొరికితే ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా రోడ్డు మీద వెళ్తా ఉంటే తప్పు చేసినోడు వేరే వాడు ఉంటాడు, అనుకోకుండా వేరే వాడు పట్టుకుంటారు, వాడిని పట్టుకొని హింసిస్తా ఉంటారు చూసారా. అలాంటిది ఇది కూడా, ఈ కేసు కూడా వీడు దొరికాడు అంతే, రేపు పొద్దున ఇంకోటి దొరుకుతాడు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పరిస్థితి మొత్తం ఇలానే ఉంటాయి, వేరే విషయం. ఒకవేళ ఎన్కౌంటర్ పట్టుకోవడం అనేది రాదు, సినిమా ఇచ్చినోడు పట్టుకోవడం రాదు, వీడు పట్టుకొని అప్లోడ్ చేసిన వీడి మీదకి వచ్చేస్తుంది. మరి ఎన్కౌంటర్ చేస్తే దాని ఎన్కౌంటర్ అనేది చేయడం కరెక్ట్ కాదు, అది అంత సీన్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే కనుక సజ్జనార్ పేరు అనేది ఏదైతే ఉందో నెగిటివ్ గా, అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా తనని ఎన్కౌంటర్ చేయాలని ఫాలో అప్ చేసుకుంటూ. ఇప్పుడు అతను చేసాను అనుకోండి, ఇప్పుడు చెప్పాం కదా ఆల్రెడీ SBI సైట్ లో పెట్టాడు, ఈ తప్ప తీసుకెళ్ళి వేరే సైట్ లో పెడతాడు, వేరేవాడు పెడతాడు. ఐబొమ్మ రవి ఏమన్నాడు ఏంటి, ఐబొమ్మ రవి చచ్చిపోయాడు అనుకోండి, నెక్స్ట్ వేరేవాడు పుట్టకొస్తాడా? పుట్టక రాకుండా ఏముంటది కదా, వాడు ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తారు కదా జనం. జనాల్లోనే వికృత ఆలోచన పెరిగి, జనాల్లోనే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అందరూ కలిసి ఒకసారి కుమ్మక్క అయిపోయారు అనుకోండి, ఇంకేం చేస్తారు? ఇంకా రెచ్చిపోతారు కదా. ఇప్పుడు అన్యాయంగా ఎవరైనా సరే, పాత సినిమాలు కానీ ఈ రోజు దాకా సినిమాల్లో అన్యాయంగా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మీద అగెన్స్ట్ కి జనాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, అలాగే ఇది కూడా వచ్చారు. థ్యాంక్స్.